నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణం ఒకవైపు అయితే, మరోవైపు డొనాల్డ్ ట్రంప్ అధికారాన్ని చేజెక్కించుకునే లోపు, అంటే అధికార పీఠం ఎక్కే లోపు అమెరికాలో జో బైడెన్ పెట్టాల్సిన పెంటంతా పెట్టేస్తున్నాడు. వీలైతే రకరకాల అడ్డుపుల్లలు, అడ్డుగోడలు, మొత్తానికి ముళ్ళ పొదలు అన్నింటినీ కూడా క్రియేట్ చేసి ఒక ముళ్ళ కంచెను ట్రంప్ నెత్తిన పెడదామని జో బైడెన్ డిసైడ్ అయినట్టుగా ఉన్నారు. పని కూడా అలాగే చేస్తున్నారు జో బైడెన్. ఒకవైపు అల్జైమర్స్ వ్యాధితో బాధపడుతూనే ఎక్కడెక్కడివో అన్ని గుర్తు చేసుకుంటూ మరి డొనాల్డ్ ట్రంప్కు అడ్డుపుల్ల వేసే ప్రయత్నం జో బైడెన్ ప్రభుత్వం చేస్తున్నట్లుగా కరెక్ట్గా స్పష్టమవుతోంది ఇక్కడ. ఎందుకంటే సిరియాలో యుద్ధాన్ని ప్రేరేపించే పరిస్థితి, అక్కడ బషర్ అల్ అసద్ ప్రెసిడెంట్ దేశం విడిచి పారిపోవడం జరిగింది. అంతర్యుద్ధం విపరీతంగా జరుగుతోంది. ఈవెన్ మన భారతీయుల్ని కూడా వెనక్కి రప్పించుకునే ప్రయత్నం భారత్ చేస్తోంది. సో సిరియాలో అంతర్యుద్ధాన్ని ప్రేరేపిస్తున్న పరిస్థితి, దీని వెనక అమెరికా హస్తం. మరోవైపు అమెరికా మెక్సికో మధ్య ఒక అడ్డుగోడ కడదామని ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్ అనుకోవడం, అది చాలా కాంట్రవర్సీ అయినప్పటికీ బట్ బార్డర్ సెక్యూరిటీ గట్టిగా ఉండాలి అని ఆయన అనుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ట్రంప్ వచ్చేలోపు జో బైడెన్ ప్రభుత్వం మెల్లిగా అక్కడున్న గోడను తొలగించే ప్రయత్నం, ఆల్రెడీ కట్టిన సగం గోడను పూర్తిగా తొలగించి అక్కడ మెటీరియల్ను క్లీన్ చేసే ప్రయత్నం చేస్తోంది. అంటే మళ్ళీ సమస్యను మొదటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే, జో బైడెన్ తన విశేష అధికారాలని ఉపయోగించి అక్కడ కొంతమంది అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరోవైపు తన కొడుకుకు క్షమాభిక్ష పెట్టడం జరిగింది. జైల్లో మగ్గుతున్న చాలా మంది ఖైదీలను, 100 మంది ఖైదీలను రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రకమైన పెంటంతా పెట్టేస్తున్నాడు జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చే ముందు. ఇదంతా ఒక ఎత్తైతే, డొనాల్డ్ ట్రంప్ కూడా తన మాట మార్చారు. ఇప్పటి వరకు కూడా యుద్ధాలను నేను ఆపేస్తాను, ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ యుద్ధమైనా ఆపేస్తాను అని ప్రకటించుకున్న ట్రంప్ చివరికి తాను ఏదైనా జరగొచ్చు, ఇరాన్తో యుద్ధం వస్తుందా అని టైమ్స్ పత్రిక అడిగితే ఏదైనా జరగొచ్చు అని చెప్పిన సందర్భం. నిజానికి టైం పత్రిక పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తనకి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో అడిగిన ప్రశ్నకి ఏదైనా జరగొచ్చు అన్నారు. అంటే యుద్ధం జరుగుతుందని సంకేతాలు ఇచ్చినట్ట, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కామెంట్ చేశారా? యుద్ధాన్ని ఆపేస్తా అన్న వ్యక్తి ఏమిటి, అసలు ఏంటి కథా కమామేషు? ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. సో మనం మాట్లాడదాం. మనతో పాటు కందాడై పార్థసారథి గారు ఉన్నారు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు. పార్థసారథి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్కారం సార్. మొత్తానికి జో బైడెన్ ప్రభుత్వం అయితే ఎంత రచ్చ చేయాలో అంత చేసి పెడుతోంది. ట్రంప్ వచ్చే లోపు ఏమేం చేయాలో అన్నీ చేసి పెడుతోంది. సో ఈ సిచ్యువేషన్స్ని ఒక్కసారి అనలైజ్ చేద్దాం సార్ డీటెయిల్డ్గా. ఇప్పుడు ఏ దేశంలో అయినా రాజకీయాలు సహజం. అమెరికాలో రాజకీయాలు కొంత మెచ్యూరిటీతో నడుస్తున్నాయనే వాదన లేదా నమ్మకం ఏదైతే ఉందో ప్రపంచం ముందు, అది గత 10 ఏళ్లలో పూర్తిగా దిగజారిపోయిన స్థితి ఈరోజు మనకు కనపడుతోంది. ఎందుకంటే ఈ రిపబ్లికన్లు, డెమోక్రాట్లు, అంటే బేసిక్ గా ఇక్కడ సోకాల్డ్ లిబరల్ సెక్యులర్ వాదులు, ఈ నేషన్ ఫస్ట్ అని వాదించే నేషనలిస్టిక్ వ్యూతో ఉన్న వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన ఏదైతే యుద్ధం ఉందో ఆ యుద్ధం అమెరికాలో తీవ్రంగా సాగుతోంది. డొనాల్డ్ ట్రంప్ రాక కారణంగా 10 ఏళ్ల క్రితం అది ప్రారంభమైంది. మొదటిసారి డొనాల్డ్ ట్రంప్ గెలిచారు, తర్వాత బిడెన్ గెలిచారు, ఇప్పుడు మళ్ళా ట్రంప్ గెలిచారు. ఇక్కడ ఈ రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరు అమెరికా రాజకీయాలని పూర్తిగా అధపాతాళానికి నెట్టేసిందనే చెప్పవచ్చు. ఇప్పుడు సాధారణంగా ఒక ప్రభుత్వం ఓడిపోతే ఆ ప్రభుత్వం వెళ్లే ముందు మనం సహజంగా భారతదేశంలో కూడా చూస్తూ ఉంటాం, కొన్ని తనకు అనుకూలమైన వాళ్ళకి బిల్లులు క్లియర్ చేసుకోవడమో లేదా ఇంకోటి చేసుకోవడమో, కొన్ని పనులు చేసుకోవడమో చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ చేసే క్రమంలో దేశ ప్రయోజనాలను కూడా మేము ఖాతరు చెయ్యము అన్న స్థితికి ఈరోజు డెమోక్రటిక్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బైడెన్ నేతృత్వంలోని నాయకత్వం ఏదైతే ఉందో అది చేస్తుందని అనిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్ గెలిచాడు అని వార్త వచ్చిన 2-3 రోజుల్లో అప్పటి వరకు యుక్రెయిన్ కు ఎటువంటి ఆయుధాలు, అంటే కీలక ఆయుధాలు ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వని బైడెన్ ప్రభుత్వం ఉన్నట్లుండే అనుమతులు మంజూరు చేసింది. ఒకటి ఫైటర్ జెట్లు ఇచ్చింది, రెండోది మైన్స్ ను ఉపయోగించుకోవడానికి అనుమతి ఇచ్చింది, మిసైల్స్, లాంగ్ రేంజ్ మిసైల్స్ అందజేసింది, సహాయాన్ని ఉధృతం చేసింది ఏదైతే యుక్రెయిన్ కి ఇస్తూ వచ్చిందో.
ఇవన్నీ కూడా అప్పటిదాకా మీరు ఆ చర్యలు తీసుకోవచ్చు. యుక్రెయిన్ యుద్ధం ఈ రోజు ప్రారంభం కాలేదు. సంవత్సరంన్నర క్రితం ప్రారంభమైన యుద్ధంలో ఇంతవరకు నువ్వు తీసుకోని చర్యలు దిగిపోయే ముందు తీసుకోవడంలో అర్థం ఏమిటి? ఇది కేవలం ఎందుకంటే ట్రంప్ ఈ యుద్ధానికి వ్యతిరేకం కాబట్టి, ట్రంప్ యుక్రెయిన్ కి మద్దతు ఎంత ఇస్తాడో తెలియదు కాబట్టి, మేము తీసుకున్న నిర్ణయాలని మేము గట్టిగా నిలబడతామని చెప్పడానికా, లేదా ట్రంప్ కి నువ్వు అంత సులభంగా నిర్ణయాలు తీసుకుంటావా, ఎలా తీసుకుంటావా చూద్దామన్న సవాల్ విసరటానికా అన్నది ఈ మొత్తం వ్యవహారంలో ఒక ప్రశ్న లేవనెత్తబడుతోంది. ఆ ప్రశ్న ప్రారంభమైంది. అటు పిమ్మట ఉన్నట్టుండి సిరియాలో జరిగిన పరిణామాలు మనం గ్రహిస్తే, ఇప్పుడు గల్ఫ్ లో ఇరాన్ కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పోరాటం హమస్ది ఇటీవలనే సంవత్సరం దాటింది. సంవత్సరం 2 నెలలుగా ఇజ్రాయెల్ పోరాడుతోంది. ఈ సంవత్సరం 2 నెలల్లో మీరు ఇజ్రాయెల్ కి ఎంత మద్దతు ఇచ్చారు? ఇజ్రాయెల్ కు మీరు 100% మద్దతు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఒకవైపు పాలస్తీనియన్ల గురించి మాట్లాడారు, ఒకవైపు మీరు రాజీ పడాలని చెప్పారు. అయితే ఇజ్రాయెల్ మొండిగా రాజీ పడలేదు, హమాస్ కూడా గట్టిగా రాజీ పడలేదు. ఈ మొత్తం వ్యవహారం ట్రంప్ గెలిచే నాటికి ఇజ్రాయెల్ పై చేయిలో ఉంది అక్కడ. కానీ ఇజ్రాయెల్ ఈ పై చేయి సాధించే క్రమంలో కొంతమేర అమెరికా సహాయం చేసింది, కానీ అమెరికా పూర్తిగా ఇజ్రాయెల్ వైపు నిలబడింది అని చెప్పడానికి లేకుండా పోయింది. అటువంటి పరిస్థితుల్లో దిగిపోయే ముందు ఒక్కసారిగా ఈరోజు సిరియాని నానా గందరగోళానికి ఈరోజు బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చేసింది. సిరియా గందరగోళం పడితే ఇజ్రాయెల్ ఏదైతే విజయాలు సాధించిందో ఆ విజయాల్ని ఆధారం చేసుకుని రష్యా ఏదైతే యుక్రెయిన్ యుద్ధ సమయంలో కొంత బలహీన పడిందో యుద్ధం కారణంగా ఇరాన్ ని ఇజ్రాయిల్ ఓడించగలుగుతుంది. ఇవన్నీ అడ్డం పెట్టుకుని ఈరోజు మీరు సిరియాలో ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టి గందరగోళానికి దారి తీశారు. నిన్న మొన్నటి దాకా ఎవరైతే తీవ్రవాదులని మీరు చెప్తూ వచ్చారో ఆ తీవ్రవాదుల్ని ఈరోజు హీరోలుగా చూపించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. పోనీ తీవ్రవాదుల్ని మీరు హీరోలుగా చేసే ప్రయత్నం చేయండి, మంచిగానే ఉంది. వాళ్ళు స్వాతంత్ర పోరాట యోధులు. చాలా చోట్ల ఈ ముస్లిం జిహాదీ తీవ్రవాదుల్ని స్వాతంత్ర పోరాట యోధులుగా పేర్కొనడం లిబరల్ సిద్ధాంతవాదులకి మామూలే, అదేం కొత్త కాదు. వాళ్ళందరినీ వీళ్ళు హీరోలు. ఈవెన్ జమ్మూ కాశ్మీర్ లో పోరాడే జిహాదీ తీవ్రవాదులను కూడా స్వాతంత్ర పోరాట యోధులే అంటారు. ఈ లిబరల్ సెక్యులర్ డెమోక్రటిక్ వాదుల యొక్క అభిప్రాయం. ఈ రోజు భారతదేశంలో కూడా అదే జరుగుతోంది. జార్జి సోరోస్ నేతృత్వంలో సోనియా గాంధీ ఏదైతే లింకులు ఉన్నాయో కాశ్మీర్ ని ఇదేంటి స్వాతంత్ర పోరాటంగానే వాళ్ళు పేర్కొంటారు. సో ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు సిరియాలో క్రియేట్ చేయబడ్డారో అది ఎంత గందరగోళానికి దారితీస్తుందంటే, ఒకవైపు దాంట్లో టర్కీ ఈ రోజు ఎవరి మాట వినడం లేదు. ఎందుకంటే టర్కీ కుర్దిష్ వీళ్లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఐసిస్ ని సమర్థవంతంగా ఆపింది కుర్దులు ఆ రోజుల్లో. సో ఈ రోజు అదే కుర్దుల మీద టర్కీ దాడులు చేస్తుంటే అమెరికా మాట్లాడడం లేదు. ఈ రోజు మేము ఐసిస్ కోసం అక్కడ మా సైన్యాన్ని ఉంచుతామని బైడెన్ చెప్తున్నాడు. ఏ ఐసిస్ అయితే కుర్దులు ఆపారో ఆ కుర్దులకు వ్యతిరేకంగా దాడులు చేస్తుంటే చూస్తూ ఉన్నారు మీరు. ఏ తీవ్రవాదుల్ని మీరు ఇన్ని రోజులు అఫిలియేట్ అల్ ఖైదా సిరియా అల్ ఖైదా వింగే ఈ రోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తుంది. వీళ్ళనే మీరు ఈ రోజు ప్రజాస్వామ్యవాదులని పేర్కొంటున్నారు. ఆ గందరగోళ స్థితి ఏదైతే ఈ రోజు సిరియాలో తీసుకొచ్చారో మొత్తం గల్ఫ్ లోనే ఒక రకమైన ఆందోళనని క్రియేట్ చేసి పెట్టారు, కాంప్లికేట్ చేశారు. ఇవన్నీ కూడా ఒక అధ్యక్షుడు తాను దిగిపోయే వేళ చేయకూడని పనులు. చేతనైతే కొత్త అడ్మినిస్ట్రేషన్ కి నువ్వు సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, ఇలా తీసుకెళ్ళండి, ఇలా సమస్యని పరిష్కారం చేయండి అని చెప్పాలి తప్ప సమస్యను నేను మరింత జటిలం చేస్తాను, నీ చావు నువ్వు చావు అని చెప్పడం ఏదైతే ఉందో అది రాజకీయాల్లో పూర్తిగా దిగజారుడు తనాన్ని అక్కడ స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా బైడెన్ ఇంకొన్ని చర్యలు తీసుకున్నాడు. కొడుకుకి క్షమాభిక్ష పెట్టాడు. కొడుకు క్షమాభిక్ష పెట్టడమే కాకుండా 1500 మందికి ఆయన నిన్న క్షమాభిక్ష ప్రకటించాడు. ఆ 1500 మందిలో 4-5 కీలకమైన రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ట్రంప్ వ్యతిరేకంగా
కేసులు పెట్టారో రకరకాల ఇవి చేశారో వాళ్ళందరికి కూడా ఆయన క్షమాభిక్ష ప్రకటించాడు. ఆ కోకి అధ్యక్షుడు దిగిపోయే సందర్భంలో 300-400 మందికి క్షమాభిక్ష ప్రకటించడం అమెరికాలో ఆనవాయితీగా ఉంది. కానీ సొంత కొడుక్కి క్షమాభిక్ష ప్రకటించుకోవడం 1500 మందికి ఇంకా ఎంతో మందికి నేను ప్రకటింపబోతున్నానని చెప్పడం, ఇవన్నీ కూడా అక్కడ ఆయన ఏదైతే అది కానీ నేను చేసుకోవాల్సింది నేను చేసుకుంటాననే ఉద్దేశంతో బీడెన్ ఉన్నట్లు ఈ రోజు కనిపిస్తుంది. మీరు చెప్పినట్లు ఇమిగ్రేషన్ విషయంలో కూడా వాళ్ళు ట్రంప్ కి చాలా రకాలైన ఇబ్బందుల్ని క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు గోడకి సంబంధించి మెక్సికన్ సరిహద్దుల్లో బలమైన కంచెతో కూడిన గోడను ఏర్పాటు చేయాలని ట్రంప్ తలపెట్టారు. దాన్ని నిర్మాణం కూడా చేశారు. అది ఇంకా పూర్తి కావాల్సి. అయితే ఆ గోడ నిర్మాణం గత 4 సంవత్సరాల్లో ఆగిపోయింది. ఆగిపోయిన గోడ నిర్మాణానికి సంబంధించిన ఏవైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ ని అక్కడి నుంచి తరలించేస్తున్నారు అనేది ఇంకొక ఆరోపణ. ఇదంతా కూడా ఏది చూసినా మనం ఈ ఒక ట్రంప్ గెలిచిన నాటి నుంచి నవంబర్ లో ఈ 2 నెలల కాలాన్ని ట్రంప్ కి ఎన్ని ఇబ్బందులు కలగజేయాలనో అన్ని ఇబ్బందులు కలగజేసి అతనికి ఆటంకాలు సృష్టించి మేము చేసుకోవాల్సింది మేము చేసుకొని వెళ్ళిపోతాము అన్న రీతిలో బీడెన్ తో పాటు ఆ చుట్టూ ఉన్న అధికార వ్యవస్థ ఏదైతే ఉందో అది ప్రవర్తిస్తోంది అని మనకు అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఇంకొక సంఘటన కూడా ఇటీవల జరిగింది. FBI డైరెక్టరు పదవీ కాలం ముగియడానికి ముందే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఆయన రాజీనామా ప్రకటించాడు. ఎందుకంటే బీడెన్ వెళ్లేదానికి ముందే, అంటే ట్రంప్ అధికారాన్ని చేపట్టడానికి ముందే నేను పదవికి వైదొలుగుతానని. కానీ సాధారణంగా అమెరికాలో ఇలాంటి సంస్థల పదవులకు డైరెక్టర్లుగా ఉన్నవారు కొత్త డైరెక్టరు వచ్చిన తర్వాత బ్రీఫ్ చేసి బాధ్యతలు అప్పగించి వెళ్ళడం ఆనవాయితీ. వాళ్ళు ఎవరి నేతృత్వంలో నియామకం జరిగినప్పటికీ కూడా కొత్త వారు వచ్చేసరికి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీని ఈసారి మొదటిసారి వీళ్ళు బ్రేక్ చేశారు. వీళ్ళని గట్టిగా ప్రయత్నిస్తే వీళ్ళు ఏమంటారంటే గతంలో ట్రంప్ మాకు సహకరించలేదు, మేము సహకరించమనేది. ఇప్పుడు గతంలో ఆయన అలా చేశాడు అని చెప్పి మీరు ఆయన మీద ఎన్నో కేసులు పెట్టారు. ట్రంప్ మీద మీరు జాతి ద్రోహం కేసు కూడా పెట్టారు. ఆ రోజు పార్లమెంట్ మీద, వైట్ హౌస్ మీద దాడికి ప్రోత్సహించాడని చెప్పి. సో మళ్ళా మీరు ఈ రోజు చేస్తున్నది ఏంటి? ఎవరికి నీతులు చెప్తున్నారు? ఆయన చేస్తే తప్పు లేదని చెప్పి ఈ రోజు ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మేము చేస్తామని చెప్పడమా? ఇదంతా చూస్తూ ఉంటే ఇక్కడ రాజకీయాలు ప్రధానం తప్ప దేశ ప్రయోజనాలు ప్రధానం కాదు. నేను అనుకున్న దాన్ని నేను చివరి క్షణాల్లో చేసేస్తాను. ఇంకా కొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే యుక్రెయిన్ కు కావలసిన ఆర్థిక సహాయాన్ని పోయేలోగా పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ చేసి వెళ్లాలని బీడెన్ అనుకుంటున్నాడు అనేది ఇంకొక వార్త. కొన్ని $1,000 బిలియన్ యుక్రెయిన్ కు ఆర్థిక సహాయంగా అందజేసేసి యుక్రెయిన్ కి ఆయుధాలను ఇచ్చేసి యుక్రెయిన్ ని బలవంతమైన దేశంగా, ఎందుకంటే ట్రంప్ ఎంతవరకు సాయం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో అని చెప్పి బీడెన్ ఆలోచిస్తున్నట్లు వార్తలు. అయితే పార్థసారథి గారు మీరు అన్నట్లుగా, సారీ ఫర్ ద ఇంటరప్షన్, మీరు అన్నట్లుగా ఆలోచిస్తే నిజానికి ఇది ట్రంప్కు చిక్కుముళ్ళు ఎదురయ్యే విధంగా ప్లాన్ చేయడం కంటే కూడా అమెరికాను పూర్తిగా పణంగా, ఇందాక మీరు అన్నారు కదా, అట్లా పూర్తిగా పణంగా పెట్టే పరిస్థితి ఎక్కువ పోతుంది కదా. అదే రాజకీయాలు ప్రాధాన్యం, దేశం ప్రాధాన్యం కాదని బీడెన్ చెప్తున్నాడా అన్నది మనకి. అందుకనే నిన్న ట్రంప్ మాట్లాడుతూ ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధ విషయంలో ఏం చేస్తారు, సిరియా పరిస్థితుల మీద ఏం మాట్లాడతారంటే వీళ్ళు రోజు ఏం చేస్తారో తెలియని పరిస్థితి అక్కడ. అంతా గందరగోళం క్రియేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారన్న విషయం స్పష్టం అయిపోతుంది. సో జనవరి 20 లోపల ఇంకెంత గందరగోళం అక్కడ క్రియేట్ చేయబడుతుంది అన్నది అమెరికాలో ఉన్న వాళ్ళకే అర్థం కావట్లేదు. బయట ఉన్న వాళ్ళ సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు సాధారణంగా ఏం జరగాలి అని అంటే కొత్త ప్రభుత్వం ఈ రోజు ఆల్రెడీ నియామకాలు జరుగుతున్నాయి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నియామకం జరిగింది, మిగతా వాళ్ళ నియామకాలు జరుగుతున్నాయి. అంటే అమెరికాలో ఒక ప్రక్రియ ఉంటుంది, సెనెట్ కమిటీలు ఆమోదించాలి. కొందరిని ఆమోదిస్తున్నాయి, కొందరిని ఆమోదించే ప్రక్రియలో ఉన్నాయి. ఎవరినైతే ఆమోదించారో వాళ్ళు షాడో క్యాబినెట్ లాగా ఇప్పుడున్న బాధ్యతల్లో ఉన్న వాళ్ళతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది ఈ పీరియడ్ లో. బట్ పార్థసారథి గారు ఇవన్నీ ఆలోచిస్తుంటే అంటే కొంత అవుట్ ఆఫ్ వాళ్ళతో కూడా వీళ్ళేమి చర్చించడం లేదని అర్థమవుతోంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఆనవాయితీలు సాంప్రదాయాలని కూడా పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు.
పెట్టేయడమే కాకుండా గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ గందరగోళాన్ని క్రియేట్ చేయడమే కాకుండా మేం మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం, నువ్వేం చేస్తావో చూస్తాం, నీ సత్తా ఏందో తెలుసుకుందాం అన్నట్లుగానే ఈ వ్యవహారం ఉంది తప్ప దీన్ని ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ బదలాయింపు జరగాలి, సమస్యలు పరిష్కరించబడాలి అన్నది ఇక్కడ మనకి పెద్దగా కనిపించడం లేదు. మరి ఇది కేవలం రాజకీయాల కోసమే జరుగుతున్నట్లు కనిపిస్తుంది తప్ప ఇదేదో అమెరికాకి లాభం చేకూరుతుందా అన్నది మనం ఇంకా నెల రోజులు బైడెన్ అధ్యక్షుడిగా ఉంటాడు. అంటే మీరు పార్థసారథి గారు ఇక్కడ అంటే ఒక రకంగా చూడాలంటే ఎప్పుడో November 5th ఎలక్షన్స్ అయితే January 20 అంటే దాదాపు 2.5 నెలలు ఈ గ్యాప్ పీరియడ్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్, ఇంకా అసలు ఇది చాలా ఎక్కువ పీరియడ్ అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్తుంటే. ఎందుకంటే ఎంత డిస్ట్రాయ్ చేయొచ్చు అంత చేయొచ్చు ఈ 2.5 నెలల్లో. సాధారణంగా అమెరికాలో 2 నెలల సమయం ఉంటుంది కొత్త అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత పాత అధ్యక్షుడు వెళ్ళడానికి. అది అమెరికన్ ఎలక్టోరల్ సిస్టమ్ అది. సో సాధారణంగా ఒకసారి గెలుపోవటం లేదు, ఎందుకంటే 2 టర్ముల తర్వాత ఏ అధ్యక్షుడైనా దిగిపోవాల్సిందే, కొత్త అధ్యక్షుడు వస్తాడు. 10 ఏళ్లకు ఒకసారైనా కొత్త అధ్యక్షుడు రావాల్సిందే, ఈ ప్రక్రియ జరగాల్సిందే. కానీ ఆ ప్రక్రియ గతంలో జరిగినట్లు సజావుగా ఈసారి జరగడం లేదనేది మనకు తెలుస్తుంది. రెండోది సిద్ధాంతపరమైన వైరుధ్యాలు చాలా తీవ్రంగా ఉన్నాయి ట్రంప్ కి బైడెన్ ప్రభుత్వానికి మధ్యలో. సో ఈ సిద్ధాంతపరమైన వైరుధ్యాలు తీవ్రంగా ఉన్న వేళ అవతలి వ్యక్తిని సిద్ధాంతపరంగా ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో మనం దోయగలం అన్న ఆలోచన ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది తప్ప ఇది దేశ ప్రయోజనాల్ని ప్రభుత్వం మారుతోంది కాబట్టి నేను ఒక మంచి ధోరణితో వ్యవహరించాలనేది కనిపించడం లేదు. ఓకే, సో ఎట్లా మరి ఫైనల్ గా దీని సొల్యూషన్ ఏంటి? నిజంగా ట్రంప్ ఇవన్నీ కూడా వేచి చూసి ఈవెన్ ట్రంప్ కూడా ఏదైనా జరగచ్చు అన్న పరిస్థితుల్లోనే ఆయన అక్కడి నుంచి మొదలు పెట్టాలా పరిపాలన, ఎట్లా అర్థం చేసుకోవాలి? అదే ట్రంప్ నిన్న టైమ్ మ్యాగజైన్ దానికి సంబంధించినప్పుడు కూడా ఆయన వ్యాఖ్యానించింది అదే. రేపేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇవన్నీ సంక్లిష్టంగా మారుతున్న వేళ ఏం చెయ్యాలి అన్నది ఇప్పుడే ఏం నిర్ణయించలేదు. నేను 20వ తారీఖు అధికార పీఠంలో కూర్చున్న తర్వాత కానీ ఆ రోజుకున్న స్థితిగతుల్ని బట్టి నేను మాట్లాడతా అన్నది ఈ రోజు ట్రంప్. ఎందుకంటే వీళ్ళు అంత గందరగోళాన్ని క్రియేట్, ఈవెన్ ఇప్పుడు ఈ ఆర్థిక విధానాలకు సంబంధించి కొన్ని అంశాల మీద కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది ఇటీవల కాలంలో. ఆ నిర్ణయాలు త్వరలోనే ప్రకటిస్తారు అని అమెరికన్ మీడియా చెప్తోంది. కానీ అవి ఎంతవరకు ప్రకటిస్తారు ఏంటి వేచి చూడాలి. అది కూడా ట్రంప్ యొక్క ఇమిగ్రేషన్ పాలసీకి సంబంధించి, టారిఫ్లకి సంబంధించి ఏదైతే ట్రంప్ మాట్లాడుతున్నాడో వాటి మీద వీళ్ళు కొంత చిక్కులు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి. రెండవది ఆరోగ్య శాఖ మంత్రిగా ఎంపికైన కెనడీ మీద కూడా బురద జల్లించే ప్రయత్నం జరుగుతోంది. దాన్ని ట్రంప్ గట్టిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన రాకని అమెరికాలో బలమైన ఫార్మా లాబీ వ్యతిరేకిస్తోంది. ఆ ఫార్మా లాబీ ఈ రోజు బేసిక్ గా ఈ డెమోక్రటిక్ లిబరల్ దీని వెనకాల ఉన్నది. ఎందుకంటే ఈ కెనడీ మాట్లాడేవన్నీ కూడా సాంప్రదాయబద్ధమైన విధానాలు. మన భారతదేశంలో కూడా మనం అంటూ ఉంటాం ప్రకృతి వైద్యం అని, లేదా మీరు మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, మంచి ఆహారపు అలవాట్లు ఉంచుకోవాలి, ఇవన్నీ కూడా కెనడీ మాట్లాడతాడు. అక్కడ ఆయన మాట్లాడడానికి వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నప్పటికీ వ్యాక్సిన్లకు సంబంధించి కానీ ఆయన చెప్పే విధానాలు కొంత ఈ ఫార్మా లాబీకి ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించబోతాయి. సో ఈ వ్యవహారంలో కూడా కొంత ఈ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చిక్కులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. దానికి కూడా ఈ పరిశ్రమను రెచ్చగొడుతోంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఏదైనా కూడా ఈ గందరగోళం అంతా కూడా ఇంకొక 4 రోజుల పాటు ఉంటుంది. కొత్త అడ్మినిస్ట్రేషన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళు ఆ రోజు ఉన్న పరిస్థితుల్ని బట్టి ఇప్పటి వరకు ట్రంప్ తన విధానాల్లో స్పష్టంగా ఉన్నారు. 4 రోజుల గందరగోళంలో ఆయన విధానాల్లో మార్పు తీసుకొచ్చే అవకాశం మనం ఆశించాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ట్రంప్ ఆలోచన ధోరణి చాలా స్పష్టంగా ఉంటుంది. కొద్దిగా అటు ఇటు గందరగోళం చేసినంత మాత్రాన ఆ ఆలోచన ఆయన విధానాలు మారవు. సో January 20 తర్వాత వీటన్నిటి మీద ఆయన మాట్లాడుతున్న అంశాల మీద చాలా స్పష్టమైన ప్రకటనలు మనకు వచ్చే అవకాశం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు. చాలా విషయాల్ని మీరు ఉటంకించారు, చాలా క్లారిటీ తీసుకొచ్చారు ఈ అంశంపై. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
అదండి పరిస్థితి. మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న అధికారం చేపట్టే లోపు చేయాల్సిన డ్యామేజ్ అంతా జో బైడెన్ చేసే ప్రయత్నం జరుగుతోంది అనేది మనకు స్పష్టమవుతుంది. చాలా అంశాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అటు ఆర్థిక వ్యవస్థ నుంచి మొదలు పెడితే ఆఖరికి జైల్లో ఉన్న ఖైదీల వరకు కూడా అందరికీ క్షమాభిక్ష ఇచ్చేసి వదిలిపెట్టడం జరిగింది 1500 మందికి, ఈవెన్ బైడెన్ కొడుక్కి కూడా. సో ఇదంతా జరుగుతోంది. మరోవైపు మెక్సికో అమెరికా మధ్య గోడ కట్టిన అంటే ఇదివరకు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన గోడను కూడా పూర్తిగా అక్కడ తొలగించి అక్కడ మెటీరియల్ సాఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జో బైడెన్. ఇదంతా ఒక ఎత్తు అయితే అటు సిరియాలో యుద్ధానికి కూడా పరోక్ష కారణం ప్రత్యక్ష కారణాలు అన్నీ అమెరికా అవుతున్నాయి. సో ఇలా ఎంత ఇబ్బందులు పెట్టాలో ఎన్ని అడ్డుపుల్లలు వేయాలో అన్నీ జో బైడెన్ వేసే ప్రయత్నం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్కి. మరి చూద్దాం, ట్రంప్ కూడా ఏదైనా జరగచ్చు అనే పరిస్థితికి వచ్చాడు ఆయన. మరి రేపు అధికారంలోకి వచ్చాక వీటన్నింటినీ సార్ట్అవుట్ చేసుకోవడానికే సమయం పట్టేలా ఉంది అనేది మాత్రం ఇక్కడ అనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తోంది? డొనాల్డ్ ట్రంప్ వ్యవహార తీరు ఏ విధంగా ఉండబోతోంది అధికారంలోకి వచ్చాక? ఇలాంటి పిచ్చి పనులన్నింటికి కూడా ఏ రకంగా ఆయన ఫుల్ స్టాప్ పెడతారనేది మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.